హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మూరీ లడ్డు చేయబోతున్నాను. దానికి కావాల్సినవి మూరీలు, తర్వాత బెల్లం అండి. ఇక్కడైతే నేను 1 కప్ బెల్లం తీసుకుంటున్నానండి. ఈ కప్పుతోటి 1 కప్ బెల్లము, 2 కప్స్ మూరీలు తీసుకుంటున్నాను. 1:2 రేషియోలో తీసుకోవాలండి. సో మొదటిగా నేను 2 కప్స్ ఆఫ్ మూరీలు తీసుకుంటున్నాను. తీసుకొని ఇలా 2 కప్స్ కప్పు నిండా ఇలా ఫ్లాట్గా మెజర్ చేసుకుంటే సరిపోతుందండి. అలా 2 కప్స్ తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకోవాలండి. సేమ్ మెజర్మెంట్, ఫుల్గా కాకుండా ఫ్లాట్గా తీసేసుకోవాలి 1 కప్. సో అంతే అండి. ఇప్పుడు కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో మనం ఏ కప్ అయితే మనం మెజర్ చేసుకున్న బెల్లంని అందులో వేయాలండి. వేసి దాన్ని సెట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలంతే, తడిపినట్టుగా వాటర్ యాడ్ చేసి దాని పాకం వచ్చేంత వరకు ఉంచాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి, అది మెల్ట్ అయ్యేంత వరకు మాత్రమే హైలో ఉంచుకోండి. తర్వాత సిమ్లో ఉంచేసుకోండి మంటని. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో మాత్రమే మనము చూడండి, హై ఫ్లేమ్లో దీన్ని మెల్ట్ అయ్యేంత వరకు ఉంచాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో చేసుకోవాలి. ఎందుకంటే ఫుల్గా పెడితే మాడిపోతుందండి బెల్లము. సిమ్లో పెట్టుకొని చేస్తేనే మనకి బెస్ట్, బాగుంటుంది. టేస్ట్ కూడా మారదు, బెల్లం కూడా మారదు. ఇప్పుడు మనము ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి. పాకం ఎలా వస్తుందని చెక్ చేసుకోవడం కొరకు వాటర్ యాడ్ చేసుకొని అందులో మనం కొంచెం బెల్లం వేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, ముద్దలాగా వస్తుంది కానీ గట్టి పడలేదు బెల్లం. సో ఇంకాసేపు అలానే ఉంచాలండి. కలుపుకోవాలి, మనము అడగంటుకోకుండా కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం తీగలాగా వస్తుంది, ఇంకాసేపు ఉంచాలి. చూడండి, ముద్దలాగా వస్తుంది. మనం వేస్తే సౌండ్ రావాలండి, కొద్దిగా సౌండ్ వస్తుంది. ఇంకా కాసేపు ఉంచేసి స్టవ్ ఆపేసుకోవాలండి. ఇప్పుడు చెక్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు దీన్ని టంగుమని సౌండ్ రావాలండి, అప్పటి వరకు మాత్రమే ఉంచాలి. ఇంకా వెంటనే స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇప్పుడు ఏవైతే మూరీలు ఉన్నాయో అవి మొత్తం ఈ పాకంలో యాడ్ చేసుకొని చక్కగా మొత్తం కూడా బెల్లం అంతా కూడా మూరీలు పట్టేలాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ కలుపుకున్న ఏదైతే ఉందో మూరీలది మిక్స్చర్ మొత్తం కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నానండి. అందులోనే ఉంచితే అది దానికి అతుక్కుంటుందండి, అందుకే మనం కంపల్సరీ వేరే దానికి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన చేతులకి ఆయిల్ పెట్టుకొని జస్ట్ చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే మనం అది బాల్స్ లాగా చుట్టేసుకోవాలండి. చూడండి, ఇలా మనం ఎంత సైజ్ కావాలంటే అంత అండి. నేనైతే ఈ మాదిరి సైజ్ తీసుకున్నానండి లడ్డు. ఆ మూరీ లడ్డుని ఇలా 2 హ్యాండ్స్తో, ఫస్ట్ 1 హ్యాండ్ తోటి అయితే 1 హ్యాండ్, లేదు అంటే 2 హ్యాండ్స్ అప్లై చేసి మనం అది బాల్ లాగా చేసుకోవాలండి. ఇలా అంతా కూడా ఏదైతే మనము పాకంలో వేసిన మూరీలు ఉందో అదంతా కూడా మూరీ లడ్డులాగా కంప్లీట్ చేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తాను. ఇలా అండి, ఇలా మిగతాదంతా కూడా సేమ్ ప్రొసీజర్లో చేసేసుకోవాలండి. ఇంట్లోనే మనము హెల్తీగా పిల్లలకి మనం చేసి పెట్టవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఒకవేళ నచ్చితే అండి మీరు ట్రై చేయండి, కామెంట్స్లో కూడా చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.